ఈ క్వశ్చన్ ఆటమ్స్ అనే చాప్టర్ నుంచి ఇచ్చిండేది. ఏమి ఇచ్చాడు అంటే కదా, ఒక ఎలక్ట్రాన్ ట్రాన్సిషన్ ఏ నుంచి సికి జరిగినప్పుడు వేవ్ లెంత్ ఎంత ఎమిట్ చేసిందంటే 2000 ఆంగ్స్ట్రోమ్స్ అని మెన్షన్ చేశాడు. అదే ఎలక్ట్రాన్ ఒకవేళ బి నుంచి సికి ట్రాన్సిషన్ జరిగినప్పుడు ఎంత వేవ్ లెంత్ ఆఫ్ ఫోటాన్ ఎమిట్ చేసిందంటే 6000 ఆంగ్స్ట్రోమ్స్ అని. అయితే ఏబి ట్రాన్సిషన్ జరిగితే ఎంత వేవ్ లెంత్ ఉండే ఫోటాన్ని ఎమిట్ చేస్తుంది అని అడుగుతున్నాడు క్వశ్చన్ లో. సార్, చేంజ్ ఇన్ ఎనర్జీ ఫార్ములా లేదా ఒక ఎనర్జీ నుంచి ఇంకో ఎనర్జీకి ట్రాన్సిషన్ జరిగినప్పుడు ఫార్ములా ఏమంటే E2 - E1 = hν లేదా hc/λ అన్నమాట. అయితే ఫస్ట్ కేసులో ఏమని మెన్షన్ చేశాడు, EA - EB EC is equal to hc/λAc which is equal to hc/λAc ఎంత అన్నాడంటే 2000 ఆంగ్స్ట్రోమ్స్ అని మెన్షన్ చేశాడు. తర్వాత ట్రాన్సిషన్ B to C కి జరిగిందన్నాడు. దాన్ని నేనేమని రాసానంటే EB - EC which is equal to hc/λBc. ఇప్పుడు ఎంత వేవ్ లెంత్ ఎమిట్ అయిందంటే 6000 ఆంగ్స్ట్రోమ్స్ సంబంధించిన ఫోటాను ఎమిట్ అయిందన్నాడు. అడిగింది ఏమి అంటే EAB ఎంత, λAB ఎంత అని అడుగుతున్నాడు క్వశ్చన్ లో. సో EA - EB కావాలన్నప్పుడు ఏం చేయాలంటే EA - EC లో నుండి EB - ECని సబ్ట్రాక్షన్ చేయాలన్నమాట. ఓకే, సో EA - EC మైనస్ తో మల్టిప్లికేషన్ చేస్తే -EB + EC అవుతుంది. ఇక్కడ -EC + EC క్యాన్సిల్ అయిపోతే మనకి EA - EB వస్తుంది అనమాట. సో నీకు EA - EB కావాలనంటే ఫస్ట్ దీంట్లో నుంచి దీన్ని నువ్వు సబ్ట్రాక్షన్ చేయాలన్నమాట. సో చేస్తే hc/λAb, సో అది ఎంతంటే 2000 ఆంగ్స్ట్రోమ్స్ మైనస్ hc/λBc ఎంత అంటే 6000 ఆంగ్స్ట్రోమ్స్. EA - EB అంటే hc/λAb అవుతుంది అనమాట. ఓకే, ఇక్కడ hc వాల్యూస్ అన్ని చోట్ల క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ ఏమేమి కామన్ తీయచ్చు అంటే 1/λAb ఈజ్ ఈక్వల్ టు 1/1000 ఆంగ్స్ట్రోమ్స్ నేను బయట రాసేస్తే ఇంకా లోపల 1/2 - 1/6 ఉంటుంది. ఎల్సిఎం తీసుకొని చేస్తే నీకు ఎంత వస్తుంది అంటే 12 పైన 6 - 2 ఇంటూ 1/1000 ఆంగ్స్ట్రోమ్స్ చేస్తే λAb వాల్యూ ఎంత వస్తుంది అని అంటే కనుక 12/4 ఇంటూ 1000 ఆంగ్స్ట్రోమ్స్. ఇక్కడ 4 తో క్యాన్సిల్ చేస్తే 4 1 is 4 3 సార్. సో λAb ఎంత వస్తుంది అంటే 3000 ఆంగ్స్ట్రోమ్స్ వస్తుంది అన్నమాట.